నిన్న జరిగినటువంటి గాలివాన విపత్తుకు మందమర్రి ఉన్నటువంటి రామకృష్ణపూర్ కావచ్చు తదితర కాలనీలన్నీ కూడా సాయంత్రం బ్రేక్ డౌన్ కావడం జరిగింది. ఆ గాలివానకు ఏదైతే లైన్స్ మీద ఉన్న చెట్లన్నీ ఇరిగి పౌరు విఘాతమై తిప్పడం జరిగింది. అదేవిధంగా కేకపై సిరికే సంబంధించిన కాలనీలకు కూడా తిప్పైన సందర్భంగా ఒకవేళ ఫీడర్స్ అన్ని రిపేర్ చేస్తే దాదాపు 5-6 గంటలు టైం పట్టేది. ఏదైతే ఒక ఫీడర్ నుంచి ఇంకో ఫీడర్కి పవర్ ఇచ్చి ఒక అరగంటలోనే పవర్ సప్లై చేసినటువంటి వర్క్షాప్ సిబ్బంది గారు నిజంగా ఇలా హర్షణీయం. అదేవిధంగా వర్క్షాప్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ లైన్లో ఉన్నటువంటి పవర్ మీద చెట్టు కొమ్మలు ఇరిగి పోల్ కూడా ఇరిగిపోవడం జరిగింది. దాదాపు దాన్ని చేయాలంటే ఒక 10-15 గంటల సమయం పడుతుంది. ఆ పోల్ రిమూవ్ చేసి కొత్త పోల్ చేయాలి. ఆ తరుణంలో కూడా వర్క్షాప్ సంబంధించిన డివైజన్ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళ సిబ్బంది అంతా కూడా నిరంతరం ఎర్ర టెండర్లో కష్టపడి కూడా పవర్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ వాళ్ళు కుట్ట నిక్షేపంతో ఇవాళ పొద్దున్న దాకా పనిచేసి ఇవాళ పవర్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు వర్షాకాలంలో కూడా అర్ధరాత్రి కూడా ఇవాళ చెట్లిరిగి పవర్ గాలివాన బ్రేక్ డౌన్ అయితే కూడా అర్ధరాత్రి కూడా వర్క్షాప్ సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కష్టపడి రాత్రి కూడా నిద్రాహారం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. అంటే నిజంగా ఇవాళ మందమర్రిలో పవర్ బ్రేక్ డౌన్ అనేది లేకుండా ఇమ్మీడియట్లీ చేయడం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాటకు 15 నిమిషాలు అదే ప్రభుత్వ రంగంలో చూసుకుంటే దాదాపు గాలివానకి పోల్స్ పడిపోతే 24 గంటలు 2 రోజులు సమయం పట్టేది. కానీ మనకు 1-2 గంటలనే వర్క్షాప్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఏటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మందమర్రి కార్మికులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మా కార్మికులందరూ కూడా నిత్యం అండర్గ్రౌండ్లో పనిచేసి కష్టపడి నైట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు నిద్రపోతే సమయం కూడా ప్రౌడ్ బ్రేక్ డౌన్ అయితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మినిమం అరగంటకు ప్రౌడ్ డౌన్ బ్రేక్ డౌన్ లేకుండా కూడా మరి ఆ పవర్ సప్లై చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్మికులకు పవర్ సౌకర్యం కల్పించి వాళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టు చూడాలని చెప్పేసి అదేవిధంగా నిత్యం కష్టపడి పనిచేస్తున్న వర్క్షాప్ డివైజిఎం కృష్ణారెడ్డి గారికి, ఇంజనీర్లకు, వర్క్షాప్ ఎలక్ట్రీషియన్ సిబ్బంది వాళ్ళ మజూర్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న 6 గంటల నుంచి వెళ్ళి రాత్రి వరకు జరిగినటువంటి విపత్తు గాలి దుమారంతో మందమర్రి రామకృష్ణపూర్ బెల్లంపల్లి ప్రాంతంలో ఈ గాలి దుమారంతో పవరు లైన్లు తెగిపడి పవరు బ్రేక్ డౌన్ అవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3 డివిజన్లో ఉన్నటువంటి వర్క్షాప్ కార్మికులు శక్తి వంచన లేకుండా ఎప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఈ పవర్ బ్రేక్ డౌన్ రెక్టిఫై చేస్తూ వేరే ఫీడర్ నుంచి ఇంకో ఫీడర్కి ఇస్తూ ఇవాళ పవర్ను పునరుద్ధరించినటువంటి వర్క్షాప్ కార్మిక వర్గానికి ఎలక్ట్రికల్ సిబ్బంది అయితేనేమి, మరి క్రిండాల్ సిబ్బంది అయితేనేమి, ఈ 3 ఏరియాలో ఉన్నటువంటి వర్క్షాపులు సిబ్బంది వాళ్ళు ఈ పవర్ను పునరుద్ధరించినందుకు ఏఐటీసీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పూర్తి వివరాలు మా ప్రాంత కార్యదర్శి వివరిస్తారు. ఇవాళ పవర్ విషయంలో ఎంత శక్తివంతం లేకుండా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నటువంటి మరి వర్క్షాప్ సిబ్బందిని ఇలా చిన్న చూపు చూస్తున్నట్టు